బుధవారం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు వారి కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను కార్మిక జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు రాచకొండ లింగస్వామి ఐఎన్టీయూసీ కార్మిక జెండాను ఎగురవేయడం జరిగింది. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి సిపిఎం కార్యాలయం పైన కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. బుధవారం సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు వారి కార్యాలయంలో ప్రపంచ కార్మిక దినోత్సవ మేడేను కార్మిక జెండాను ఎగురవేసి ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఐఎన్టీయూసీ మండల అధ్యక్షులు రాచకొండ లింగస్వామి ఐఎన్టీయూసీ కార్మిక జెండాను ఎగురవేయడం జరిగినది. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దోనూరు నరసింహారెడ్డి సిపిఎం కార్యాలయం పైన కార్మిక జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చికాగో నగరంలో జరిగిన నాటి విషయాలు గుర్తు చేసుకున్నారు. ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు 8 గంటల పని వేళలను సాధించుకున్నామని, ఇంకా కొన్ని సంస్థలలో 12 గంటల కార్మికులతో శ్రమ చేయిస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేటర్ వ్యక్తులకు మేలు జరిగే విధంగా చట్టాలు చేస్తూ పూర్తిగా ప్రభుత్వం సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఉద్యోగ నియామకాలు లేకుండా పేదవాడు ఇంకా పేదవాడిగా చేసే కుట్రలు జరుగుతున్నాయని, అన్ని దేశ ప్రజలు అంతా ఈ విషయం గ్రహించి మోడీ ప్రభుత్వం గద్దె దించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కరంటోతు ప్రజ్ఞానాయక్, రాజీవ్ చౌటుప్పల్ డివిజన్ ఉపాధ్యక్షుడు నక్కా రమేష్, రాజీవ్ గాంధీ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పూలయోని శంకర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మందుల బాలకృష్ణ, పట్టణ అధ్యక్షుడు జక్కిడి చంద్రారెడ్డి, ఉప్పల లింగస్వామి, రతిపల్లి యాదయ్య మరియు సిపిఐఎం మండల కమిటీ సభ్యులు రాచకొండ కృష్ణ, కొంకరి మారయ్య, ఎస్ఎఫ్ఐ నాయకులు రజనీకాంత్, శ్రీలం వీరబాబు, చింతల రమేష్, టి కళ్యాణ్, బొడ్డుపల్లి లాలయ్య, గంగాదేవి, భిక్షపతి, బొంగు ముఖేష్, వలిగొండ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. జెండా